మా ద్వారా జరిగిన అభివృద్ధి, మేము తీసుకొచ్చిన పెట్టుబడులు, మా ద్వారా కల్పిస్తున్న ఉపాధి అవకాశాలు, మా ద్వారా పూర్తి చేయబడిన మెగా డిఎస్సి వాగ్దానం, అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ప్రారంభించబడి అసంపూర్తిగా మిగిలిపోయిన పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియ కూడా మా ప్రభుత్వ హయాంలో మేము పూర్తి చేయడం, అదే వైద్య ఆరోగ్య రంగంలో ఇప్పటికే 10,000 మందికి పైగా డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తి చేయడం, దాదాపు ఇప్పటికీ 30,000 మందికి ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు ఇవ్వటం, దానికి తోడు అదనంగా మళ్ళీ ఇప్పుడు ఇంకొక 10,000 మందితోటి ఒక ఫిక్స్డ్ షెడ్యూల్తో ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం, క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఉపాధ్యాయ నియామక ప్రక్రియ అయిన డిఎస్సిని కొనసాగిస్తామని చెప్పిన వాగ్దానానికి అనుగుణంగా ఈ 2026 సంవత్సరంలో కూడా డిఎస్సి నియామక ప్రక్రియని టేకప్ చేయటం, వీటన్నిటి దృష్ట్యా ప్రజల్లో కలుగుతున్న నమ్మకం, మేము నిలబెట్టుకుంటున్న మాట, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకుంటున్న మా చిత్తశుద్ధి పట్ల తట్టుకోలేని ఇదే విధమైన అభివృద్ధి ప్రణాళికలు ఎగ్జిక్యూట్ అయిన పక్షంలో, ఇదే విధంగా ఉపాధి కల్పన జరిగిన పక్షంలో, ఇదే విధంగా లక్షలాది కోట్ల పెట్టుబడులు గ్రౌండింగ్ అయిన పక్షంలో 2029 నాటికి రాజకీయంగా తమకు మనుగడ ఉండదు అనే ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి, ఆయన సొంత మీడియా, సోషల్ మీడియా, ఆయనకు అనుకూలంగా ఉన్న కొందరు యూట్యూబర్స్ ఏదో ఒక రకంగా ప్రాంతీయపరమైన అసమానతలు తలెత్తించాలని చెప్పని, అదే సందర్భంలో నిత్యం మా కూటమి పార్టీల మధ్య లేని అసమానతలు సృష్టించే ప్రయత్నం చేస్తున్న తీరు కూడా చూస్తూ ఉన్నాం.